ఎంతమంది పాటిస్తాం? మనం మొదలు పెట్టచ్చు కదమ్మా గాయత్రి? మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, ఈనాటి మన 3వ రోజు కార్యక్రమాన్ని భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞాన్ని ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. అజ్ఞాన గాఢాంధకారంలో పుట్టినటువంటి మనమందరికీ ఆధ్యాత్మిక గురువు జ్ఞానదీపంచే నా నేత్రాలను తెరిపిస్తున్నారు కాబట్టి నా గౌరవపూర్వకమైనటువంటి ప్రణామములు నా గురువర్యులకు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభునకు, అద్వైత గదాధర శ్రీవాసాదన్య భక్త బృందమునకు నా అనేకములైనటువంటి హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తున్నానని, హే కృష్ణ కరుణా సింధో, భగవద్గీత భగవంతుని మాట, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానిస్తూ, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో, దీనులకు బంధువు, జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు, నీకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించుచున్నాను. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. తప్త కాంచనం వంటి దేహవర్ణము కలిగి బృందావనానికి రాణి అయినటువంటి ఆ వృషభాను మహారాజు తనయి అయినటువంటి రాధారాణికి మన ప్రణామములు అర్పిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మొదలెడదాం. ఈరోజు మనము పరమ పూజ్య శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారికి పరమ పూజ్యులు, గురువర్యులు, అనేక విశేషములైనటువంటి సేవలు చేసి కృష్ణ పరమాత్ముని చేరుకున్నటువంటి ఆ మహానుభావునికి మన నమస్కారాలు తెలియజేసుకుంటూ 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగము, ఈ 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగంలో నిన్న మనము అనేకమైనటువంటి గొప్ప విషయములు చెప్పినటువంటి సాంఖ్యయోగమును చదివాం. సాంఖ్యయోగంలో ఆత్మ శాశ్వతము, నాశనము లేనిది కాబట్టి స్వధర్మాన్ని, ఏ ధర్మాన్ని అయితే మనకు ఉంటుందో ఆ ధర్మాన్ని పాటించండి. కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తూ నీ యొక్క రాజధర్మాన్ని నెరవేర్చవయ్యా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పగా, దాంతోపాటు శ్రీకృష్ణుడు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అని అనేకమైనటువంటి
విశేషమైనటువంటి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రబోధించారు. ఈరోజు కర్మయోగంలో ఇక్కడ మొదటగా మనం చూసేది ఈ చిత్రంలో అందరికీ అవగతమవుతోంది ఏమిటి అంటే అర్జునుడు సంశయంలో ఉన్నాడు. అర్జునుడు సంశయంలో ఉండి నన్నేం చేయమంటావు కృష్ణ, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? ఆంజనేయ స్వామి లంకా దహనం చేసేటువంటి కార్యక్రమం అక్కడ, అది 38 నుంచి 53. అటు వెళితే 2.11 అంటే అది ఒక శ్లోకములు. అప్పుడు అర్జునుడు మొదటగా శ్రీకృష్ణుని అడుగుతున్నాడు, జాయసి చేత్ కర్మణస్తే మతాబుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవ. నిన్న ఒక భక్తురాలు అన్నట్టు కేసి అనే రాక్షసుని చంపారు కాబట్టి శ్రీకృష్ణుడి పేరు కేశవ. కామ్యకర్మం కంటే బుద్ధియే ప్రశస్తమని నువ్వు చెప్పావే, కోరికలతో ఏ పని చేయకూడదని నువ్వు అన్నావే, మరి ఈ భయంకరమైన యుద్ధం చేయమని నన్ను ఏ విధంగా చెప్తున్నావు? అర్జునుడు ముందు దుఃఖంతో విషాదంతో బాధపడ్డాడు. బాధపడినప్పుడు కృష్ణుడు చెప్పాడు, అయ్యా నీ క్షాత్ర ధర్మం, క్షత్రియుడు యుద్ధం చేయవలను, ధర్మాన్ని స్థాపించవలను, అధర్మాన్ని నాశనం చేయవలను. ఒకవేళ నువ్వు ధర్మాన్ని స్థాపించడానికి కనుక వెనకాడితే మరణము కంటే నీచమైనటువంటి బ్రతుకు అవుతుంది, అపకీర్తి పాలవుతావని చెప్పారు. అందుకు కృష్ణుడిని ఒక గురువు కింద భావించి అర్జునుడు, కేశవ కామ్యకర్మము కోరికలతో చేసినటువంటి పని ఇబ్బంది అవుతుందని చెప్పావు కదా, మరి బుద్ధితో ఆలోచిస్తే ఇది తప్పు కదా, నన్ను ఎలా యుద్ధం చేయమంటున్నావు అని అడుగుతారు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం మొదలెడుతున్నారు. ఏమని? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఆత్మానుభూతిని పొందుతూ 2 తరగతుల మానవులను గూర్చి నేను ఇదివరకే చెప్పి ఉన్నాను. కొందరు ఆచరణపూర్వకమైనటువంటి తాత్విక కల్పనల చేత, మరికొందరు భక్తియుక్తమైనటువంటి సేవల చేతను దానిని అర్థం చేసుకొనగోరుదురు. కాబట్టి నీవు ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి దేవుని నమ్మకం ఉంచి చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని జ్ఞానవంతుడు కాబట్టి నీవు అనేది हरे कृष्णा माता जी, हरे कृष्णा भवानी माता जी, हरे कृष्णा माता जी. బుద్ధిని ఉపయోగించి నువ్వు కార్యక్రమాన్ని నెరవేర్చాలి కదా, ఆ యొక్క కర్మని నెరవేర్చాలి కదా అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు గురించి చెప్పుకోవాలంటే హరే కృష్ణ మాతాజీ, డిస్టర్బెన్స్ వస్తుంది, మీ వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ. పరమాత్ముడు నారాయణుడి యొక్క సేవ. భవానీ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ భవానీ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ వాయిస్ క్లారిటీ లేదండి. Mataji, you can switch off your video. Mataji, your video is there, no? Mataji, you can switch it off and then you can speak. No, Mataji, your voice is gone now. Your voice has become very less.
హరే కృష్ణ ప్రభు. Yes, Mataji, now it's clear. ఎస్. కాబట్టి భక్తులారా, ఈ యొక్క సాంకేతిక సమస్యకి కొంచెం క్షమించగలరు. భగవంతుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. కర్మ ఇంద్రియములు, కర్మేంద్రియాణి, కర్మ ఇంద్రియములు నిగ్రహించి, సంయమ్య నిగ్రహించి ఎవరు ఉందురో య ఆస్తే మనసా స్మరణ్ ధ్యానించుచు, ఎవరిని? ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానిస్తూ ఇంద్రియ విషయములను, ఆత్మ మరియు ఇతరమైనటువంటి నిగ్రహ విషయములను గుర్తుపెట్టుకుని ఉంటే గనక అట్టివాడు. హలో, ఇది ట్రాడబుల్ గాయత్రి? ఎస్ మాతాజీ, మీరు కంటిన్యూ చేయండి, వినిపిస్తాను మాతాజీ. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనసుచే ఇంద్రియార్థములను ధ్యానిస్తూ తన్ను తాను మోసం చేసుకునేటువంటి వాడు కపటివాడు. కర్మేంద్రియములను మ్యూట్ చేసుకోండి. ఈ కర్మేంద్రియములను గురించి నిగ్రహించుకున్నా కూడా మనసులో మంచి ఆలోచనలు కానీ, మంచి విషయములను, ఇంద్రియార్థములను ధ్యానించుతూ ఇంకా ఉన్నటువంటి వాడు తన్ను తాను మోసం చేసుకుంటూ ఒకటి కపటి వంటి వాడు. అక్కడ పక్కన చిత్రంలో చూడండి, ఒక ముని కూర్చుని ఉన్నాడు. అతని పక్కన ఒక వ్యామోహం అనేటువంటిది ఉన్నది. ఆ వ్యామోహంతో ఉన్నటువంటి ముని కపటి కిందే గుర్తించబడతాడు. ముని అయినా సరే, తపస్సు చేసినా సరే, ఏ కార్యక్రమం చేసినా సరే. ఇక్కడ ఈ చిత్రంలో కర్మకాండ, కర్మయోగము. కర్మకాండ అంటే మనం దైనందిక జీవితంలో మనం ప్రతి వాళ్ళం కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాము. మన యొక్క కార్యక్రమాలు, మన యొక్క నియోగించబడినటువంటి విశేషమైనటువంటి వ్యవహారాలు చేసుకుంటూ ఉంటాం. కానీ కర్మయోగము ఆ యొక్క చేసేటువంటి పనులని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఫలితము భగవంతుడే ఇస్తాడు, ఆ ఫలితం అర్పించేది భగవంతునికే అనేటువంటి యోగంతో చేస్తే గనక అది కర్మయోగము. అంటే మనము చేసేటువంటి కార్యక్రమాలని మనము మోహించకుండా, దాని యందు వాంఛలు, మోహము, ఈ యొక్క అటాచ్మెంట్ని వదిలేసి మనము చేసేటువంటి విశేషమైనటువంటి దైనందిక నియమిత కర్మలు, ఆ నియత కర్మని ఏదైతే మనం చేస్తామో దాన్ని భగవంతుడికి అర్పించాలి. ఆ భగవంతుడికి అర్పిస్తే గనక అది నిజమైనటువంటి కర్మయోగము. సో మనం పనులు చేయకుండా సన్యాసాశ్రమం పుచ్చుకుని కూర్చోమని చెప్పట్లేదు. ఇక్కడ మీరు చేసే పనులు దాని యందు మోహము లేకుండా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ ధర్మ పరిపాలన చేస్తూ ఉండండి అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు నియత కర్మ, అకర్మ, వికర్మ, కర్మ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా ఇప్పుడు మనం ఈ రోజు కార్యక్రమంలో కూడా అర్జునుడికి ఉన్నటువంటి సందిగ్ధత ఏమిటి? నాయనా, నువ్వు ఒక విధంగా బుద్ధిని ఉపయోగించమంటున్నావు, బుద్ధిని ఉపయోగిస్తే యుద్ధం చేయమంటున్నావు, యుద్ధం చేస్తే రక్తపాతం అవుతుంది, అది నా యొక్క మొత్తము మోహము కూడా అనవసరం అని చెప్తున్నావు. కాబట్టి ఫస్ట్ నాకు చెప్పవలసింది ఏమిటంటే, నేను ఏమి చేయవలను? వాసుదేవ, జనార్దన, అచ్యుత, మాధవ అని మార్గం అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తూ శ్రీకృష్ణుడు మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడైన ఓ అర్జునుడా, ఆత్మానుభూతిని పొంద యత్నించు 2 తరగతుల మానవుల గురించి నేను ఇదివరకే చెప్పాను కదా. కాబట్టి నీవు తత్వవేత్తల వంటి వాడివి, కాబట్టి నీవు కూడా ఒక తత్వవేత్త కింద నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చు అని చెప్తూ, ఇక్కడ ఈ చిత్రంలో మీరు చూసేది యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర
లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార అంటే విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను ఆచరించవలెను. నిన్న మనం సాంఖ్య యోగంలో అనేకమైనటువంటి మధురమైనటువంటి ముత్యములు ఆణిముత్యములైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఈ యోగంలో కర్మయోగము మూడో దాని పేరు కర్మయోగం. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము ఇది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను ఆచరించవలెను, లేనిచో ఆ కర్మ భౌతిక ప్రపంచమున బంధ కారణమవును. అంటే ఏమిటి? ఆ విష్ణువు తృప్తి కొరకు విధించబడిన ఈ ధర్మములను ఒనరించుకుంటూ ఈ విధముగా ఒనరించినచో మనము బంధ విముక్తులమవుతామని చెప్తున్నాడు. అంటే ఏమిటి? వర్ణాశ్రమ ఆచారవత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే. విష్ణు పురాణంలో అన్నారు. వర్ణాశ్రమ సంస్థ ద్వారా కూడా భగవంతుణ్ణి తృప్తి కొరకు మనం కార్యక్రమం చేసుకుంటూ చేయవచ్చును. మనము వెళ్ళి ఎక్కడో ఒక చోట కూర్చుని తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు పుట్టలు పెరిగి ఆ పుట్టల్లోంచి మనము తపస్సు చేసిన తర్వాత మనకి వరప్రదానం అవుతుందని అనుకోకర్లేదు. ఇది భగవంతుడు చెప్పిన మాట, కృష్ణుడు చెప్పిన మాట. కృష్ణ ఈజ్ సేయింగ్ దీస్ బ్యూటిఫుల్ వర్డ్స్, ఎటర్నల్ వర్డ్స్. ఈ పదాలని మనం నమ్ముకుని ఈ యొక్క మార్గాన్ని మనం అనుసరించేస్తేనే మన జీవితానికి ఒక చక్కటి ముక్తి మార్గము కలుగుతుంది, మనం శోభిల్లగలుగుతాము. అందుకే ఈ శ్లోకము ఇంకొకసారి అందరూ కూడా చదువుకోండి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఈ చిత్రంలో అనేక మంది దేవతలు, ఇంద్రాది మహాదేవతలు, అష్టదిక్పాలకులు, పరమేశ్వరుడు, బ్రహ్మ తదితరులైన వారందరూ కూడా క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని చూస్తున్నారు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్వచ్ఛమైన మణులతో కూడినటువంటి ఇసుక తెన్నెలు గల, చూడండి అక్కడ కింద ఈ దేవతలందరూ ఉన్నటువంటి ఆ యొక్క ఇసుక తెన్నెలు, ఆ యొక్క క్షీరసాగరం. మణి విలసత్ సైకతే మౌక్తికానాం, ముత్యాల హారాలు ధరించి వాటితో అలంకరించబడిన సింహాసనంపై ఆసీనుడై ఉండి తెల్లని మేఘ సమూహాల నుంచి జాలువారిన అమృత వర్షధారలతో ప్రకాశిస్తూ శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి ఆనందమయుడైన ముకుందుడు ఆ శ్రీ మహావిష్ణువు. ఆ యొక్క చిత్రం మనల్ని పవిత్రులను చేస్తుంది. అందుకే మనము విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను చేయవలను అని, ఆ యొక్క కర్మ వల్ల విశేషమైనటువంటి అనుగ్రహం మనం పొందవలనని శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో మనకు ప్రవచించారు. అదే కాకుండా మనకి యజ్ఞ శిష్టాసిన సంతో ఉచ్యంతే సర్వకిల్బిషైః భుంజంతే తే త్వం అహం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. యజ్ఞ శిష్టాసిన సంతో అంటే యజ్ఞమునందు మిగిలిన ఆహారమును భుజిస్తూ భక్తులు ముచ్యంతే విడువబడుదురు. అంటే ఏమిటి? భగవద్భక్తులు మొదట యజ్ఞమున అర్పింపబడిన ఆహార శేషమును భుజింతురు. కావున సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ స్వానుభవము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు పాపమునే భుజింతురు. ఈ చిత్రంలో మీకు ఇక్కడ ఒక భగవద్భక్తుడు, శ్రీకృష్ణ భక్తుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, ఆ రాధారాణిని సేవించి వారికి పెట్టినటువంటి పత్రం, పుష్పం, ఫలంతో విధంగా ఏదో ఒక చిన్ని పదార్థాన్ని, అల్ప పదార్థాన్ని అయినా సరే స్వామివారికి ఆ ఫలాన్ని నైవేద్యం చేసి తాను భుజించేటువంటి ఆరాధనలో ఉన్నారు. ఇటువైపు మనం చెప్పుకునేటువంటి స్వానుభవం కొరకు, స్వానుభవం అంటే
మనకు స్వయం సంతృప్తి కొరకు చేసేటువంటిది. అంటే మనం యొక్క ఒక సెల్ఫిష్నెస్, మనం ఆనందం పొందాలంటే స్వ ఆనందం, ఆ స్వ ఆనందం స్వ అనుభవం కోసం చేసేటువంటి విశేషంలో మనము పాపమును భుజిస్తున్నాము. ఇది ప్రసాదము, ఇది పాపము, ఇది దైవ అనుగ్రహము, ఇది దైవ నిరాదరము. ఇది చేయవద్దని కాదు, చేసేటువంటి దానిలో మనము చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడికి మొదట అర్పించి మనము భుజిస్తే అట్టి భక్తులు ప్రేమయుక్త భక్తితో కూడిన యజ్ఞములు చేసినంత మహాఫలితం వస్తుంది. మనం వండుతాం, ఇంట్లో వంట చేస్తాం, చేసిన దాన్ని జనార్దనుడు శ్రీకృష్ణుడికి అర్పించి మనము తినితే గనక, భుజిస్తే గనక అది దైవారాధన చేసి యజ్ఞము చేసి మనము భుజించినంత పుణ్యం. కాబట్టి భక్తులందరూ కూడా నా కోరిక ఏమిటంటే, దయచేసి ఈ రోజు నుంచి తినేటువంటి వండినటువంటి ఏ పదార్థాన్నైనా, తెచ్చుకున్నటువంటి ఏ ఫల పదార్థాన్నైనా భగవంతుడికి ముందు సమర్పించి అటు పిమ్మట తమరు అనుగ్రహించిన గ్రహించిన చాలా విశేషమైనటువంటి ప్రేమను, శ్రీకృష్ణ ప్రేమను పొందగలరని చెప్పబడుతోంది. అయితే దీంతో పాటు మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఈ 14, 15, 16 శ్లోకములలో ఈ యజ్ఞ చక్రం అని ఒక చిత్రం ఉంది. ఇక్కడ నేను భక్తుల్ని ఒక విన్నపం చేస్తాను. ఎవరైనా భక్తులు తమను తాము అన్మ్యూట్ చేసుకుని ఈ చిత్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి చెప్పగలరా? హరే కృష్ణ. ఎవరైనా సరే భక్తులు తమను తాము అన్మ్యూట్ చేసుకుని ఈ చిత్రంలో ఉన్నటువంటి విశేషం, యజ్ఞ చక్రము అని ఉంది. ఇక్కడ భగవంతుడు, ఇక్కడ వేదములు, ఇక్కడ విద్యుక్త ధర్మము, కర్మలు, యజ్ఞాలు, వర్షం, ధాన్యం, ఆహారం. గాయత్రి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. నా పేరు కృష్ణంరాజు మాతాజీ. కృష్ణంరాజు గారు, సంతోషం, నమస్కారం, చెప్పండి. నమస్కారం మాతాజీ. ఈ చిత్రం నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ సాధు సిద్ధంగా అనేదే వాటి పనులు చేసుకుంటే వాటి ధర్మాల వల్ల అవి లభిస్తాయని తెలుస్తుంది మాతాజీ. అంటే వర్షాల వల్ల మనకి ఆహారం లభిస్తుంది, వేదాలు చదవటం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఇట్లా ఒక దాని మీద ఒక్కొక్కటి ఆధారపడి తెలుస్తుంది. ఉత్తమం ప్రభు. ఇంకా ఎవరైనా కూడా చెప్పేది ఉందమ్మా వారి యొక్క విశ్లేషణ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నా పేరు శ్రీవాణి అండి. ఎవరి ధర్మం వారు చేస్తూ ఈ యొక్క దీన్ని నిర్వహించండి అని ఇంకెవరైనా కూడా వారి యొక్క విశ్లేషణ చెప్తే మనం ముందుకు హరే కృష్ణ సాగడానికి. మాతాజీ. మాతాజీ శ్రీవాణి హరే కృష్ణ. మాతాజీ చెప్తారంట మాతాజీ. హరే కృష్ణ. భవాని మాతాజీ. భవాని మాతాజీ. హరే కృష్ణ. ఎవరమ్మా? శ్రీవాణి మాతాజీ. మాతాజీ అమ్మా మీ పేరు? శ్రీవాణి అమ్మ. శ్రీవాణి శ్రీవాణి. గారు. శ్రీవాణి గారు చెప్పండి చెప్పండి. వేదాల్లో చెప్పబడిన విధంగా ధర్మపరమైన కార్యాలు, కర్మలు మనం చేస్తే భగవంతుడు సంతోషించి వర్షాలను కురిపిస్తారు. దానివల్ల మనకు చక్కని పంటలు పండుతాయి. దాంతో ఆహారాన్ని మనం తయారు చేసి దాన్ని భగవంతుడికి అర్పిస్తే దానివల్ల ధర్మం నిర్వర్తించబడుతుంది, మన జీవనం సుఖంగా జరుగుతుందని దీన్ని అర్థం అనిపిస్తుందమ్మా. ఉత్తమం తల్లి, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ. కిషన్ గారికి అన్నా పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి. మాతాజీ. హరే కృష్ణ.
భవానీ మాతాజీ యజ్ఞ హరే కర్మ కృష్ణ. సముద్భవ. హలో, ఇప్పుడమ్మా హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, కంటిన్యూ చేయండి మాతాజీ. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ఇది 14వ శ్లోకం. జీవులన్నీ వర్షముల నుండి ఉత్పన్నమగు ఆహార ధాన్యములపై ఆధారపడి జీవిస్తాయి. వర్షములు యజ్ఞాచరణము వల్ల కలుగుతాయి. యజ్ఞము విహిత కర్మాచరణముల వల్ల కలుగుతాయి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే భగవంతుడి నుంచి మనకి వేదములు వచ్చినవి. ఈ మాతాజీ భవానీ మాతాజీ హరే కృష్ణ. ధర్మ చిత్రంలో ఎవరి హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు మళ్ళీ ఆడిబుల్ ఉంది మాతాజీ, చెప్పండి మాతాజీ. భగవంతుడు మనకి ఈ వేదాలను ఇచ్చారు. ఈ వేదములు విద్యుక్త ధర్మములు నిర్వహించడానికి విద్యుక్త కర్మలని చెప్పినాయి. అందుకే అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సమద్భవః. జీవులన్నీ కూడా వర్షముల నుండి ఉత్పన్నమగు ఆహార ధాన్యములపై ఆధారపడి జీవిస్తాయి. వర్షములు యజ్ఞాచరణం వల్ల కలుగుతాయి. ఈ వర్షం అనేటువంటిది యజ్ఞాలు చేయడం వల్ల ఈ వర్షములు కలుగుతాయి. వర్షముల వల్ల ధాన్యము సమృద్ధిగా పండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రెండూ కూడా సమృద్ధిగా మానవులకు అందుబాటులోకి వస్తాయి. ఈ ధాన్యము నుంచి ఆహారం వస్తుందంటే ఈ యజ్ఞ చక్రమును ఈ 14, 15, 16 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. ఆహార ధాన్యములే కాకుండా కూరలు, నిజముగా భోజ్యములు, మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, పండ్లు, వీటిని గురించే ప్రభుపాద స్వామి వారు కూడా మనకు అనేకమైనటువంటి గ్రంథములలో ఉపదేశములలో చెప్పారు. ఏది తినవలసినది, ఏది తినకూడనిది. అంటే యజ్ఞము చేయలేని వాని కొరత ఏర్పడుతుంది, ప్రకృతి శాసనం కాబట్టి. అధమమైనటువంటి ఆహార పదార్థముల కొరత నుండి తప్పించుకున్నటకైనా సరే ఈ కలియుగంలో మనమంతా కూడా సంకీర్తన కీర్తన యజ్ఞాన్ని చేస్తూ ఈ వేదములు చెప్పినటువంటి విద్యుక్త ధర్మాలని చేస్తూ యజ్ఞముల నుంచి వర్షమును తెప్పించుకుని ఈ వర్షముల వల్ల ధాన్యము పండించుకుని ఆకలి మరణములు లేకుండా ఆహారము సమృద్ధిగా ఉంటప్పుడు ఈ ఆహారాన్ని ముందుగా భగవంతుడికి పెట్టి అటు పిమ్మట మనము చేయవలను. ఎందుకు? భగవంతుడు ఇచ్చాడు ఈ యొక్క ఆహారాన్ని. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించని ఆహారాన్ని మనం తీసుకుంటే అది పాపంతో సమానమని కూడా భగవంతుడు చెప్పాడు. ఇక్కడ ఈ చిత్రంలో యజ్ఞం అంటే అందరం కూడా యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ కూర్చోవాలా అని కాదు. 10వ యోగంలో మనకి విభూతి యోగం. ఆ విభూతి యోగంలో చెప్పబడింది ఏమిటంటే యజ్ఞానాం జప యజ్ఞోస్మి, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. ఆ పదంలోనే ఉంది. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటే మహర్షీణాం భృగురం గిరాం అస్మైకమక్షరం. నిన్న చూసినటువంటి చాప్టర్ ఏదైతే ఉందో యోగము, అది భగవద్గీతకి ఏ విధంగా ఒక గుండెకాయ వంటిదో ఈ విభూతి యోగం భగవంతుడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏవి శ్రేష్టమైనవి జంతువులలో, వృక్షములలో, యజ్ఞములలో అని స్పష్టంగా చెప్పారు. ఆ చాప్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరికీ. మహర్షీణాం భృగురహం గిరామస్మైకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. మహర్షులలో నేను భృగువును. ధ్వని భ్రమణములలో దివ్యమైన ఓంకారము. అంటే మహర్షుల్లో భృగు మహర్షి ఉత్తమమైన వాడు. ధ్వని భ్రమణలో ఓంకారము శ్రీకృష్ణుడు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటే యజ్ఞములలో పవిత్రమైనటువంటి నామ జపము. మనకి ప్రభుపాద స్వామి వారు చెప్పినది కూడా అదే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామాన్ని స్మరిస్తూ ఈ జప యజ్ఞాన్ని చేస్తూ నామ జప యజ్ఞము. అందుకే శ్రీమద్ భాగవతంలో కూడా 11వ స్కందములో
యజ్ఞై సంకీర్తన ప్రాయే యదంతి సుమేధసః. అంటే అన్ని యజ్ఞములలోకి సముద్భూతమైనటువంటి సంపన్నమైనటువంటి సుందరమైనటువంటి సుహృద్భావమైనటువంటి సభక్తిని కలిగించేటువంటి యజ్ఞం ఏదయ్యా అంటే నామజపము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ శ్లోకాన్ని భక్తులలో ఎవరైనా ఒకరు దయచేసి చదవగలరా? జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని దయచేసి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఎవరు మాతాజీ. స్వామి? మీ హరే పేరు కృష్ణ చెప్పండి ప్రభు. మాతాజీ. హరే నా పేరు శర్మ గారు. ఎస్ మాతాజీ, శర్మ నేను చదువుతాను మాతాజీ. చదవండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. కిందది కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదములు. ఈ జపం నామ జపాన్ని మరువకుండా నిరంతరం ఈ శ్లోకాన్ని ఎవరైనా రాసుకోదలుచుకున్నా మీకు అది పీడిఎఫ్ షేర్ చేయడం కూడా జరిగింది అనుకుంటా. దయచేసి ఈ శ్లోకాన్ని ఈ నామ జపాన్ని మర్చిపోకుండా మీరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నా కూడా మీ నిత్యకృత్యాలు తీరిన తర్వాత దయచేసి ఈ నామ జపాన్ని మాత్రం నిరంతరం మీ జీవితంలో మర్చిపోకండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ ఇందాక ఇంకొక భక్తురాలు ఎవరో అన్నారు, మనము మహిళలకు కూడా ఒక అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మీరు వనస గారా? అవునండి, హరే కృష్ణ అమ్మా, చెప్పండి. చదువుతాను నేను. చదవండి అమ్మా. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉత్తమం. ఇది ఈ యొక్క ధన్యవాదములమ్మా. ఈ యొక్క నామస్మరణని ఎవరు కూడా ఎప్పుడూ కూడా మరువకండి. ఇదే మనకు జీవిత పరమార్థము, జీవన గమ్యము, జీవన లక్ష్యము, మనను సద్గతులు ముక్తిప్రదాయనిగా ఉండేటువంటి మంత్రం. దీన్నే పంచతత్వ మంత్రం అని కూడా అంటారు. కాబట్టి ఈ మంత్రాన్ని, ఈ నామజపాన్ని దయచేసి శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇది నేను చెప్పడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి దయచేసి ఈ నామజపాన్ని హరే కృష్ణ నామజప యజ్ఞం, మీరు కృష్ణుడి నామాన్ని తలుచుకోండి, కాని పని అంటూ ఉండదు అని విశ్వసించి చెయ్యండి. ఈ తర్వాత మనం ఇందాక అనుకున్నాం, ఒక యజ్ఞ చక్రం చూసాం. అది మనం చాలాసార్లు అనుకునేదే. కానీ యజ్ఞముల వల్ల వర్షములు, వర్షముల వల్ల ధాన్యము, ధాన్యముల వల్ల సంపన్నము, ఇది చక్రం. వేదములలో చెప్పబడింది కాబట్టి, శ్రీకృష్ణుడే చెప్పాడు కాబట్టి మనము ఆయనకి నైవేద్యం పెట్టి ఆయన ఇచ్చిన అన్నాన్ని, ఆహారాన్ని సమర్పిస్తాము. ఇంకొక మాట అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఏమనంటే అహమాత్మా గుడాకేశ. ఇది అహమాత్మా గుడాకేశ అంటే సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. జీవులందరి హృదయములో ఉన్న పరమాత్మను నేనే, సర్వ జీవుల యొక్క ఆది మధ్యము అంతము నేనే. కాబట్టి జీవులందరిలో కూడా ఉన్నది నేనే. ఇది శ్రీకృష్ణుడు తనంతట తాను చెప్తున్నది. కాబట్టి ఇందులో దేవుడు మనలో ఉన్నాడా లేడా ఈ మీమాంసలకి తావులేదు. 20వ శ్లోకంలో ఈ యొక్క కార్యక్రమంలో మనం చూసుకునే దాంట్లో విభూతి యోగంలో ఆయన అంటాడనమాట, ఏమనంటే నేను అందరిలో ఉన్నాను, కాబట్టి నేను ఉన్నానా లేదా అనే సంశయం అక్కర్లేదని చెప్తాడు. కాబట్టి మనందరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మనం తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఉన్నారు. ఇక ఈ శ్లోకంలో మనకి చెప్పేది యద్యదాచరేతి శ్రేష్ఠ సప్తదేవే తరోజనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.
గొప్పవారు వారి ఆదర్శ కార్యక్రమాలు ఎలా ప్రమాణంగా చేస్తారో వానిని చూసి సామాన్య జనులు అలా ఆచరిస్తారు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. ఏమని ప్రోత్సహిస్తున్నాడు? అయ్యా, నువ్వు లీడర్, నువ్వు ఒక నాయకుడివి, ఒక రాజువి, నువ్వు పారిపోవడం అనేటువంటి దారి చూపిస్తే ప్రజలు కూడా నిన్నే అనుసరిస్తారు, పిరికివంతులు అవుతారు. నీవు ముందుకేగి యుద్ధం చేయి, నీ ధర్మాన్ని పాటించు, స్వధర్మాన్ని నిర్వహించు. ఆ స్వధర్మం చేయడం వల్ల నిన్ను చూసి అనేక మంది తమ ధర్మాన్ని పాటించడానికి ముందుకు వస్తారు అని చెప్తున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అంటే భగవంతుడు అంటున్నాడు, అన్ని కార్యక్రమాల్లోనూ నేనే ఉంటా, అన్ని ఆచరణలోనూ నేనే ఉన్నా, నాకేదీని పొందవలెనని అక్కరలేదు, అయినా నేను విహిత కర్మల్ని ఆచరిస్తూనే ఉంటాను. తం ఈశ్వరాణమని మనకి చాలా విధంగా వేదవాంగ్మయంలో చెప్పబడింది. కాబట్టి యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అందుకే మనం దేవాదిదేవ శ్రీవాసుదేవ కావుమయ్య మమ్ము కరుణాలవాల. వాసుదేవ మమ్మల్ని కాపాడు, వాసుదేవ మమ్మల్ని రక్షించు, వాసుదేవ మమ్మల్ని బ్రోచు అని భగవంతుడి మీద నమ్మకంతో మనం చేసేటువంటి ఏ కార్యక్రమమైనా, అందుకే ఈ శ్లోకంలో భగవంతుడు అంటాడు, వృధా కుమార ముల్లోకములందు నాకు విహితమైన కర్మమేదియూ లేదు. అంటే అన్నింట్లోనూ నేనున్నాను, అన్ని విషయములు యందు నావే, సంపూర్ణ వైభవంతో సంపూర్ణ సత్యముతో ఉన్నా, కానీ ఏ విహితమైన కర్మకు కూడా నేను అనుబంధుడుగా కాను. అది ఒక విశేషమైనటువంటి విశ్లేషణ ఇక్కడ చేసుకోవాలి. భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి ధర్మము ఆచరిస్తూ న్యాయము చేస్తూ మన నియత కర్మలని నియమిత కర్మలని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ యొక్క దశరథుడికి ఇచ్చినటువంటి మాటని పాటించడం కోసం ఆయన అరణ్యవాసం చేశారు. అంటే ఒక కర్మ చేయడానికి ఆయన యొక్క విశేషమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక నిగ్రహము మరియు ఆ యొక్క సద్బుద్ధి, సద్గుణము ఈ యొక్క చిత్రంలో మనం చూడవచ్చు. ఈ చిత్రము చాలా విశేషమైన చిత్రం. ఇది 27వ శ్లోకం. ఈ 27వ శ్లోకానికి ముందు కూడా మనకి సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాం సదా సక్తా చికీర్షు లోక సంగ్రహం. అంటే పామరులు కర్మఫలంను అందు ఆసక్తులై కర్మము చేయనట్లు సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై ఆసక్తి లేకుండా విద్వాంసుడు విహిత కర్మలను ఆచరిస్తూ ఉంటాడు అని. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఈ యొక్క చిత్రంలో ఒక ముగ్గురు యువతులు పయనించి తాళ్ళు వేసి మానవుల జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దీని గురించి ఎవరైనా విశ్లేషణ చెప్పగలరా? ఈ చిత్రం చూస్తే మీకేమనిపిస్తోంది? ఆ ముగ్గురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు చెప్పండి. శర్మ గారా? మాతాజీ, ఇది త్రిగుణాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయని అర్థం. అది 3 రకాల గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఇవి మనల్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ బంధంలో మనం చిక్కుకుపోతున్నాము. వాటి నుంచి మనం తప్పించుకుని వెళ్ళాలనేది ఉద్దేశంగా కనబడుతుంది. కరెక్ట్. ఇంకొక సోదరీమణి ఎవరో అన్నారు, వారు కూడా చెప్తారమ్మా. హరే కృష్ణ. ఇంకో వేరే అభిప్రాయం ఎవరికైనా ఉందా అమ్మా భక్తులారా? శ్రీకృష్ణ భక్తులారా? హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. అమ్మా మీ పేరు? రజనీ శ్రీనివాస్ అమ్మా. రజనీ గారు నమస్తే అమ్మా, చెప్పండి. అది జీవనం అనేది తోలు బొమ్మలాట అని నాకు అనిపిస్తుందమ్మా. జీవనం అనేది తోలు బొమ్మలాట. దేవుడు అక్కడ పైన నడిపిస్తున్నాడు, మనం చేస్తున్నాము అని నాకు అనిపిస్తుందమ్మా.
ఉత్తమమ్మా. ఇంకో వేరే అభిప్రాయం ఎవరికైనా ఉందా? వేరే హరే ఆలోచన? కృష్ణ మాతాజీ భవానీ మాతాజీ. వనజ గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఇక్కడ మన చేతుల్లో ఏం లేదు, అంతా దైవ నిర్ణయమే, దేవుడు ఆడించినట్టు మనం ఆడుతున్నాము అని అర్థం అనుకుంటా మాతాజీ. మన ధన్యవాదాలు. కర్మల వల్లే మన ఫలితాలు ఉంటాయి, మనం చేసుకున్న పాప కర్మలు పుణ్యకర్మల వల్ల మన జీవితం ఇలా సాగుతుందని ఓకే, అనుకుంటున్నాం. ధన్యవాదములమ్మా. ధన్యవాదాలు. ఇంకోరెవరో మాట్లాడారు? నవ్నీత్ గారు చెప్పండి. మనం చేసిన దాన్ని బట్టి దైవ నిర్ణయం అనేది ఉంటుంది, మన కర్మం చేసిన బట్టి. మన కర్మలు చేసిన దాన్ని బట్టి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ మాతాజీ మా ఎవరమ్మా? అపర్ణ గారు చెప్పండి. త్రిగుణాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మోహము, అహంకారము, అజ్ఞానము 3 మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కంట్రోల్ చేసుకోవాలి మనము అని. వెరీ గుడ్, వెరీ గుడ్. జై కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు చెప్పండి. నా పేరు కృష్ణంరాజు మాతాజీ. కృష్ణంరాజు గారు బాగున్నారా? బాగున్నాను మాతాజీ, మీరు బాగున్నారా? మా శ్రీకృష్ణ కృప చెప్పండి. మాతాజీ నాకేమనిపిస్తుందంటే ఆ కర్మ అనేది దేవుడు ఆధారం ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో ఆ పనులు కొంతమంది తమ వల్లే జరుగుతున్నాయి అని భావిస్తున్నారు అనిపిస్తుంది మాతాజీ. కరెక్ట్. సో దేవుడు అనుగ్రహ ప్రకారం దేవుడే చేస్తున్నాడు కాబట్టి దీంట్లో మానవుడి యొక్క ప్రేరణ లేదు, ప్రేరేపణ లేదనేది మీ అభిప్రాయం, అంతే కదా? అవును మాత, అది ఆయన ఏదంటే ఆయన అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది తమ భ్రమలో మా వల్లే ఇది జరుగుతుంది అనుకుంటూ ఉంటారు అని నా అభిప్రాయం. ఓకే, ఉత్తమమ్మా, ధన్యవాదములు. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. రామ్ గారు చెప్పండి చెప్పండి. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ అజ్ఞానులు కర్మయం తగులుకుని వాళ్ళు ఫలాపేక్షతో చేస్తారు పనులు అనిపిస్తుంది మాతాజీ. అలాగే జ్ఞానులు కర్మను తగులుకోకుండా ఫలాపేక్ష లేకుండా చేస్తారు అని ఇది పిక్చర్ చెప్తున్నట్టుగా, అంటే కర్మలో పడిపోకుండా బయటపడతారని చెప్పి అనిపిస్తుంది. కరెక్ట్. ఓకే, ఉత్తమం, ధన్యవాదములు. సో ఈ చిత్రాన్ని చూస్తే గనక ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. అంటే ఏమిటంటే అహంకారం యొక్క ప్రభావంతో కలతనుందింపబడినదే జీవాత్మ నిజముగా భౌతిక ప్రకృతి యొక్క గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని భావిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నవి 3 కూడా ఇందాక ప్రథమ భక్తులు చెప్పినట్టు త్రిగుణములు, సత్వ రజస్ తమో గుణములు. సత్వము మంచితనము, రజస్సు ప్యాషన్ అంటాం మనం, తమము ఇగ్నోరెన్స్ మూర్ఖత్వం. ఈ 3 కూడా మానవుడికి భగవంతుడు ఇచ్చారు. వీటిని మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. తర్వాత మనం స్లైడ్స్లో మనం చూడొచ్చు మనం జ్ఞానమును బుద్ధిని ఉపయోగించి ఏ విధముగా ఈ సత్వరజస్తమో గుణముల యొక్క మాయ నుంచి మనం బయటపడవచ్చు. ప్రకృతే క్రియమాణాని అంటే సత్వరజస్తమో గుణములచే అన్ని అహంకారమైనటువంటి విమూఢమైన మిథ్య అహంకారముతో కలతనొందించబడేటువంటి ఆత్మ కలిగి ఉంటాంట మనం. ఒక విధమైనటువంటి మోహం, ఒక విధమైనటువంటి కామము అంటే కోరిక, ఆ అహంకారం, మనము సాధించాలి అనేటువంటి పట్టుదల. అది మంచి కార్యక్రమం అయితే పట్టుదల ఉన్నా పర్వాలేదు. దుష్కర్మల మీద కూడా పట్టుదల, దుష్కర్మలలో అహంకారం, అన్యాయము, మాతాజీ హరే కృష్ణ. అసంబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగే విమూఢత, మూఢత్వం. హరే కృష్ణ. క్లారిటీ ఉంది మాతాజీ. ఇప్పుడు బాగానే ఉంది మాతాజీ.
ప్రకృతే క్రియమాణాని గుణకర్మాణి సర్వశః. కాబట్టి అహంకారంతో కూడినటువంటి కార్యక్రమాలు మనం చేస్తే త్రిగుణముల యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క దాని ఏమంటారు ఎఫెక్ట్, మిథ్య అహంకారం కలిగి మానవుడు తన యొక్క మూఢత్వాన్ని బయట పెట్టుకొని ఈ యొక్క తాళ్ల మధ్య ఇరుక్కుంటూ తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇందాక భక్తులందరూ కూడా కరెక్ట్ గానే చెప్పారు, ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో చెప్పారు. ఈ 3 త్రిగుణములు, వీటిని మనందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీతలో చెప్పాడు ఏమని, ఇవన్నీ ఉంటాయి, ఇదొక మాయా ప్రపంచం, ఈ కారు మబ్బులు చూడండి వెనకాల, ఈ కారు మబ్బులు, ఈ చిన్న మబ్బులు, పెద్ద మబ్బులు, ఈ మబ్బులన్నీ కూడా మోహము మాయ. ఈ మోహము మాయ కూడా ఇవన్నిటినీ సృష్టించింది ఈ పరమాత్ముడే. కానీ ఈ పరమాత్ముడే చేయిస్తున్నాడు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి చోరీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. దేవుడు చేయిస్తున్నాడు కాదు. దేవుడు మనకి దీనిని అంతటినీ తెలుసుకునేటువంటి మనం కాదు, మానవులం. మనకు బుద్ధి, జ్ఞానము, అవగాహన, ఇదంతటినీ గుణములను ఇచ్చినటువంటి భగవంతుడు వీటిని ఉపయోగించుకుని మంచి జీవితమును సాధిస్తామా, లేక ఈ యొక్క మాయ ప్రపంచంలో కొట్టుకుంటూ పాపాత్మలం అవుతామా అనేటువంటిది మన చేతికే వదిలేశాడు. సో ఒక బాల్ వేసే బాల్ మనం 6 కొట్టచ్చు, 4 కొట్టచ్చు, లేదా క్లీన్ బాల్ కూడా కావచ్చు. ఆడటానికి ఆటని నేర్పించాడు ఇక్కడ. ఏమంటే ఈ విధంగా త్రిగుణాలు ఉంటాయి, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయనే విషయం కూడా మీకు చెప్తున్నాను. మీరు అహంకారంతో మూఢత్వంతో గనక కార్యక్రమాలు చేసుకుంటే మీరు అనుభవించక తప్పదు. ఆ అనుభవించడమే మళ్ళీ జన్మలు, అనుభవించకుండా ఉండటమే గోలోకం, ఆ యొక్క సత్యలోకాలని చేరుకోవడం. కాబట్టి దీని గురించి ఇది మంచి శ్లోకం. దయచేసి నిన్న నేను కొన్ని శ్లోకాలు ఆ సాంఖ్య యోగంలో మంచివని చెప్పినట్టు వాటిల్లో ఈ కర్మయోగంలో ఇది మంచి చక్కటి శ్లోకం. ఇది ప్రకృతే క్రియమాణాని గుణ కర్మాణి సర్వశః. ఇది ఈ స్లైడ్స్ అయిన తర్వాత మీకు కర్మలు, ఈ ఇంద్రియములు అంటే ఏమిటి, మనకందరికీ కూడా ఇంద్రియములు అనే పదం చాలా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ స్లైడ్ చూడండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశానో మహాపాప్మ విద్యేనం ఇహ వైరిణాం. అంటే ఏంటంటే ఈ యొక్క మనం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా రజోగుణ సంపర్కం వల్ల పుట్టిన కామము. రజోగుణము అంటే ఏమిటి? ప్యాషన్, క్రోధం, కామం. ఆ కామం వల్ల ఏమవుతుంది? కోపంగా పరిణమిస్తుందిట. కామయేష క్రోధయేష. ఈ కామము, కోరిక అనేది ఒక డిజైర్ వస్తుంది. ఆ డిజైర్ గనక కోపం కింద మారుతుంది చేజిక్కించుకోలేకపోతే. అది రజోగుణ ప్రభ. ఈ త్రిగుణాలని ఇందాక ఒక ప్రభు చెప్పినట్టు దానిలో రెండోది రజోగుణము. ఈ రజోగుణ మహిమ వల్ల కామము, దాని వల్ల క్రోధము ఉద్భవిస్తాయి. ఆ ఉద్భవించిన తర్వాత ఈ ప్రపంచం పాపముతో కూడినటువంటి మహాశానో మింగేస్తుందిట. మొత్తం ప్రపంచాన్ని మింగేటువంటి మహాపాపం ఉద్భవిస్తుంది. ఇంకా మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి 36వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. దాంట్లో మాతాజీ హరే కృష్ణ. ఇక్కడే ఇదే చాప్టర్ లో అధకే పురుష హరే కృష్ణ. మాతాజీ yes now it's fine. Your voice was breaking, Mataji. Now it's yes, Mataji. Thank you. థ్యాంక్ యూ. అనిచ్ఛన్న పివార్ష్ణేయ బలాదివ నియోజిత. అంటే శ్రీ అర్జునుడు అంటున్నాడు, శ్రీ అయిష్టముగానైనా అడిగిన దానికి భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కామయేష క్రోధయేష అంటే పాపాలు ఎందుకు జరుగుతాయి? మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నిశాంత్ ప్రభు నేను చూస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే మాతాజీ కంటిన్యూ చేయండి మాతాజీ.
క్రోధ ఏష రజోగుణ సముద్భవ పాపకార్యాలు ఎందుకు అవుతున్నాయి అర్జున? హరే కృష్ణ మాతాజీ. క్రోధం వల్ల ప్రపంచం నాశనం అయిపోయేటువంటి హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. కంటిన్యూ చేయండి మాతాజీ, వినిపిస్తుంది. ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తోంది ఏంటంటే రజోగుణం వల్ల కామము, క్రోధము, మహాపాపము ఉద్భవిస్తాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. దీంతో పాటు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకో విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏమనంటే ధూమేనా వ్రియతే యథాదర్శో మలేన చ యద్ధోద్బేలాన్ కృతో గర్భ సదా తేనేదమావృతం. అంటే అగ్ని చేత ఇక్కడ ఈ శ్లోకం చూడండి, ఈ యొక్క చిత్రంలో మనం చూడొచ్చు. అగ్ని ఈ యొక్క చిత్రంలో ఎవరైనా ఈ చిత్రంలో మీకు పొగ అగ్ని, ఈ చిత్రంలో ఒక అద్దము, ఈ చిత్రంలో గర్భస్థ శిశువు. దీన్ని చూస్తే ఏమనిపిస్తోంది? హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకుని ఒకరు చెప్పండి. హరే కృష్ణ. రామ్ గారు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. ఇది పడుతున్నట్టుగా, తర్వాత ఇది మురికి అద్దం, ఇది అలాగే శిశువు కూడా కప్పబడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ లైన్ క్లియర్ గా లేదు రామ్ గారు, కొంచెం మళ్ళీ చెప్పగలరా? పొగ చేత అగ్ని కప్పబడుతున్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. పొగ చేత అన్ని కప్పబడుతున్నాయా? అవును అవును మాతాజీ. తర్వాత మురికి చేత అద్దము కప్పబడుతున్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. మురికి చేత అద్దము, ఇదేమిటి ఈ నిప్పు? నిప్పు అదే పొగ వల్ల నిప్పు కప్పబడుతున్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. ఇక్కడ ఈ గర్భస్థ శిశువు, అది గర్భ శిశువు కూడా దేని ద్వారా తెలియదు, కానీ అది కూడా కప్పబడుతున్నట్టుగా కప్పబడుతున్నట్టుగా అనిపిస్తుంది మాతాజీ. కరెక్ట్ కరెక్ట్, ఉత్తమం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ తల్లి. ఎవరమ్మా? శ్రీవాణి అండి. శ్రీవాణి గారు చెప్పండి. అజ్ఞానం అనే పొగ చేత మన బుద్ధి అనేది కప్పబడుతున్నది. ఇక్కడ మన చూపు మన మాయ చేత కప్పబడుతున్నది. అలాగే గర్భస్థ శిశువు కూడా మాయ పొర చేత కప్పబడి ఉన్నాడు. అంటే మన అజ్ఞానం చేత మనము సరిగ్గా చూడలేకపోతున్నాం, విషయాన్ని అర్థం చేసుకోలేక పాపాలు చేస్తున్నామని ఇక్కడ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని నుంచి మార్గమే కృష్ణ చైతన్యం. కరెక్ట్ గా చెప్పారు. ఇందాక ప్రభు. పద్మశ్రీ గారు చెప్పండి. పద్మశ్రీ గారు. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఈ యొక్క శ్లోకము ధూమేనా వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యదో దేనా కృతో గర్భ సదా తేనేదమావృతం. అంటే పద్మశ్రీ గారు చెప్పండి. మాతాజీ మాకేం అవ్వపడట్లేదు మాతాజీ, స్లైడ్ కానీ ఏమి అవ్వపడట్లేదు. దయచేసి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అందరికీ కనపడుతుంది కదా స్లైడ్, మరి మాకేమో రావట్లేదు స్లైడ్ ఇక్కడ. అంటే మీరు అక్కడ ఏమన్నా ఆఫ్ చేసుకున్నారేమో, మీ సెట్టింగ్స్ చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. Slide is visible. That madam is not able to see the screen. I can see the three images. I can see the three images. You can see the three, but the participant is not able to see it. Seems she was expressed. That is Mataji. That is maybe their internet connection. But you can proceed, Mataji. You can proceed. Yeah, thank you. పద్మశ్రీ గారు దయచేసి మీ యొక్క సెట్టింగ్ చూసుకోండి. ధన్యవాదములమ్మా. అగ్ని పొగ చేతను, అద్దము దుమ్ము చేతను, గర్భము మావి చేతను ఆవరించబడి జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే ఆవరించబడ్డాడు. అంటే
జీవిత స్థితిలో మనం ఏం ఆలోచించవచ్చు అంటే దుమ్ము చేత ఆవరించబడిన అద్దము ఈ మధ్యలోది, పశుపక్ష్యాదుల తోడను ధూమావృతమైనటువంటి అగ్ని మానవుని తోడను పోల్చబడుతోంది. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి జీవుడు ఈ విధంగా పొగబారి దుమ్ముబారి మాయలో ఉన్నటువంటి ఈ కోరికలని మనము కంట్రోల్ అంటే నిగ్రహించుకోలేకపోతే కామములు నుంచి క్రోధం ఉద్భవం అవుతుంది. కాబట్టి ఆ కామము యొక్క పొరలని అర్థం చేసుకుని శ్రీకృష్ణ చైతన్యంతో మనం ఈ ఐక జీవితాబంధం నుంచి బయటపడటానికి చక్కటి మార్గాన్ని నామజపాన్ని చేయండి అయ్యా అని చెప్తున్నారు. అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణాలనేన చ. జ్ఞానవంతుడైనటువంటి ఇవన్నీ ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి జీవుడు ఏం చేస్తాడు? చక్కగా అవగాహన తెలుసుకుంటాడు. ఈ చిత్రం చూడండి, ఒక జీవాత్మ, ఒక బుద్ధి, ఇక్కడ మనస్సు అనేటువంటి ఈ తాళ్ళు, ఇంద్రియములు 1 2 3 4 5. ఈ చిత్రం చూసిన తర్వాత ఒక భక్తులు తమ యొక్క విశేషాన్ని చెప్పండి. ఈ చిత్రంలో ఏం కనపడుతోంది? అన్మ్యూట్ చేసుకుని ఒకళ్ళు చెప్పండి. మాకు ఇంకా కనపడడం లేదు మేడం. కనపడట్లేదా? ఇంకా కనపడటం లేదు. నో దిస్ ఈజ్ నాట్ ద స్లైడ్. నేను షేర్ చేస్తున్నాను మాతాజీ స్క్రీన్. ఇందాక మీద ఆగిపోయింది, అందుకు నేను షేర్ చేశాను. ఇప్పుడు పెట్టాను మాతాజీ, ఇంద్రియాలదే కదా స్లైడ్, నేను పెట్టాను మాతాజీ. ఈ స్లైడ్ చూడండి అమ్మా. జీవాత్మ, బుద్ధి, వచ్చింది. ఇంద్రియాలు. ఓకే, సో ఈ మూడుట్లో ఈ 4 ఇక్కడ కనపడుతున్నాయి. మొత్తం పేర్లు కూడా రాసి పెట్టారు ఇక్కడ. వీటిల్లో మీకు ఏం అర్థమవుతోంది ఇవి చూస్తే? ఇవి 5 గుర్రాలు ఉన్నాయి, 5 రంగులు, ఇది ఒక బుద్ధి, ఇది ఒక జీవాత్మ, ఇది మనస్సు. నమస్కారం మాతాజీ, హరే కృష్ణ. శ్రీవాణి గారు చెప్పండి. మన ఇంద్రియాలు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి ఎప్పటికీ కూడా. ఇంద్రియాలు అంటే చూడటము, వినటము, రుచి, మనస్సు, ఇవన్నీ కూడా మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి ఎప్పటికీ రకరకాల కోరికల వైపు. మన బుద్ధి చేత మనం వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవాత్మని భగవంతుడిలో లీనం చేయగలుగుతాం. లేదంటే మాత్రం పాపాల వైపే మనం పరిగెట్టాల్సి ఉంటుంది చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఉత్తమం, సంతోషం, ధన్యవాదాలు. వేరే పార్టిసిపెంట్ భక్తులు, కృష్ణ ప్రేమికులు, కృష్ణ భక్తులు దయచేసి తమరి నిర్మోహమాటంగా చెప్పండి. ఇది ఒక స్నేహ బృందం లాగా మనందరం ఒక చక్కటి కార్యక్రమం చేసుకుంటున్నాం. దీంట్లో మోమాట పడాల్సింది ఏం లేదు. తప్పు చెప్పినా కూడా కృష్ణుడు ఇందాక సాంఖ్యయోగంలో చెప్పినట్టు మనం కృష్ణుడి మీద ప్రేమతో తప్పు చెప్పినా ఇబ్బంది లేదు. దీపిక. నమస్తే మాతాజీ. నమస్తే అమ్మా. ఇది ఏం చెప్తుందంటే మన బుద్ధి మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకపోతే అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి. అవి ఎప్పుడైతే మనల్ని కంట్రోల్ చేశాయో అవి మనం పరమాత్మకి చేరేటానికి ఆటంకం కలుగుతుంది. సో మనం చూసేది అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. మన వాసన, మనం వినేది, ఒకళ్ళు ఏదైనా ఒక మాట అనేది, ఇవన్నిటినీ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి పరమాత్మకి చేరే దారి వైపు మనం నడుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ జీవాత్మ, బుద్ధి ఏమిటివి? బుద్ధి అనేది ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. జీవాత్మ అనేది మన ఆత్మ, మన సోల్, మన వెనకాతల ఉండేది. అది దాన్ని ఎప్పుడు మనం కాపాడుతూ ఉండాలి. ఈ చెడు వాటి నుంచి మనం కాపాడుతూ మన షీల్డ్లా నించోవాలి. అది అని అనుకుంటున్నాను మాతాజీ. ధన్యవాదములు. నమస్కారం మాతాజీ. నమస్కారం అమ్మా. మీ పేరు? రజనీ శ్రీనివాస్ అండి. రజనీ గారు చెప్పండి. రజనీ అండి. ఇంద్రియాలు మనము ఏం చేద్దాము, మనం ఉండే ఆత్మని మర్చిపోయి ఆ ఇంద్రియాలనే మనము లెక్కిచ్చేస్తున్నాము. మనసు ఏం చెప్తే అది చేసేది. బుద్ధి వరకు మనం పోవడం లేదు, మనస్సు మీదనే మనం డిపెండ్ అవుతున్నాము. మనకి ఒక ఆత్మ ఉంది అని తెలపడమే ఈ పిక్చర్ యొక్క సందేశం అని నేను అనుకుంటున్నానమ్మా. దాన్ని మీరు జీవాత్మ వైపు మరల్చాలి అని నేను అనుకుంటున్నా. మాతాజీ
మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. తెలుగు అన్నమాచార్య గురించి శర్మ గారు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. హరే కృష్ణ. మీ పేరు? నా పేరు శర్మ. హరే ప్రభు చెప్పండి. శర్మ గారు చెప్పండి మీరు ఫస్ట్. మాతాజీ అది జీవాత్మ ఈ మనస్సు మరియు ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు పంచేంద్రియాల వల్ల పరిగెడుతుంటుంది. ఈ మన కోరికలు ఈ ఇంద్రియాల వల్ల, మనస్సు వల్ల అలా పరిగెడుతూ ఉంటాయి గుర్రాల వల్లే. వాటిని సరిగా బుద్ధి అనే కళ్ళెంతో మనం బంధించి ఉంచితే, నియంత్రిస్తే జీవాత్మ సరైన జీవన మార్గాన్ని ఎన్నుకున్నట్టు అవుతుందని దీని ఉద్దేశం అని నేను భావిస్తున్నాను మాతాజీ. ఉత్తమం అండి, కరెక్ట్ గా చెప్పారు. ఇంకో భక్తులు ఎవరు అన్నారు? రామ్ గారా? సరే, ఇక మనం ముందుకు వెడదాము దీని నుంచి. ఈ యొక్క చిత్రంలో మనం చూడవలసింది ఏంటంటే, ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినాం. అంటే ఏమిటంటే, ఇంద్రియములను, మనస్సును, బుద్ధియు ఈ కామానికి స్థావరములు. మనం ఇందాక అడుగుతున్నాం, ఇంద్రియములు అంటే ఏమిటి? ఇంద్రం ఆత్మతస్య సాధనం ఇంద్రియం. ఇది కఠోపనిషత్తుల్లో చెప్తారు. ఇంద్రం ఆత్మతస్య సాధనం ఇంద్రియం అంటే, ఇంద్రియం అంటే సాధన. సాధన వల్ల మనము సాధనని అంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఒక ప్రక్రియ. ఇవన్నీ కూడా ఈ యొక్క మనం చూసేటువంటి వాక్కు ఇంద్రియము, పాణి ఇంద్రియము, పాద ఇంద్రియము, పాయు ఇంద్రియము, ఈ ఇంద్రియములు చక్షు స్తోత్ర గ్రహణ రసన స్పర్శ అంటాం దీన్ని. అంటే ఇది నాలుక, ఇది చెయ్యి, ఇది చెవు, ఇది ముక్కు, ఇది యొక్క కన్ను. ఈ యొక్క 5 పంచేంద్రియములు, వీటిని మనం కర్మేంద్రియములు అని అంటాం. ఈ యొక్క జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములు ఇంకొక 5 ఉన్నాయి. వాక్ ఇంద్రియం అంటే స్పీచ్, పాణి ఇంద్రియం అంటే హ్యాండ్స్, పాదములు అంటే ఫీట్, పాయు అంటే యానస్ అండ్ రెక్టమ్ జనరలీ. తర్వాత మనం ఉపాస్త ఇంద్రియం. ఉపాస్త ఇంద్రియం అంటే సృష్టికి కావలసినటువంటి ఇంద్రియం, మానవుని యొక్క అంగము. ఈ కర్మేంద్రియములలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వీటిని మనం ఒక సాధన కింద ఉపయోగించుకుని, మనసు అని కళ్ళెం వేసుకుని, ఈ బుద్ధి అనేటువంటి దాన్ని ఉపయోగించుకుని ఆత్మని పరిరక్షించుకుంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఈ మార్గము, ఈయన 40వ శ్లోకంలో చెప్పింది అదే. ఇంద్రియములు, మనస్సును, బుద్ధియు ఈ కామమునకు స్థావరములు కాబట్టి వీటిని మీరంతా కూడా నిర్దేశించుకొని, నిగ్రహించుకొని ఈ జీవాత్మని యొక్క రక్షించుకుంటూ దీని యొక్క కైవల్యమునకు, ముక్తికి, మోక్షమునకు ప్రయత్నించగలరు. హరే కృష్ణ. ఇక మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెడితే దీంట్లో మనకు కనిపించేది ఇది. గాయత్రి, నో ది అబౌవ్ స్లైడ్ ఇది. ఎస్, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియ భోగ వస్తువులు అంటే ఏంటి? తస్యాత్మమింద్రియాజ్ఞాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిన్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంద్రియములు నిగ్రహించుకొనుటయే గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును నిగ్రహించి జ్ఞానమును, ఆత్మానుభవమును నాశనము చేయనట్టి దీనిని సంహరింపుము అంటే జ్ఞానం పరమగుహ్యం. ఈ యొక్క ఇంద్రియ భోగ వస్తువుల నుంచి బయటపడుతూ, ఇంద్రియములను నిగ్రహించుకుంటూ, ఈ మనసును, బుద్ధిని మన పరిస్థితులను బట్టి కృష్ణ చైతన్యంతో మనము చక్కటి మార్గంలో ఉంటే ఈ ఆత్మ యొక్క సముక్తికి, విముక్తికి, సత్యలోక ప్రాప్తికి మనము కృషి చేసిన వాళ్ళం అవుతామని ఈ యొక్క శ్రీకృష్ణుడి మాట కింద మనం గ్రహించాలి. ఇది ఎవరో మన టీచర్ చెప్తే ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలేస్తాం. పరీక్ష పాస్ అయ్యేదాకానే టీచర్, ఆ తర్వాత టీచర్ ఎవరో మనమెవరో. కానీ శ్రీకృష్ణుడు మనకి జన్మనిచ్చాడు, శ్రీకృష్ణుడు మనలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు మాట వినకపోతే ఎట్లా? అందుకే మనకి అన్నమాచార్య, చాలా మంది తెలుగు వాళ్ళకి చక్కటి కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తన కూడా ఒకటి ఉంది.
నానాటి బ్రతుకు నాటకము. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇంద్రియ భోగ వస్తువులు. ఈ ఇంద్రియ భోగ వస్తువులు చూడండి చక్కగా. ఇక్కడ ధూమపానము, మద్యపానము, కామము, క్రోధము, చక్కటి విజ్ఞానము, బుద్ధి, ఆలోచన కలిగి వీటి నుంచి బయటపడి మనము సముక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు. ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో ఉన్నటువంటి ఇంద్రియ భోగ వస్తువుల్లో ఉంటే మనం 100% ఇది నరక ప్రాప్తమే. దీని నుంచి మనం బయటపడాలి. అంటే ఇవి చేయడం పాపం అంటే ఇవి చేస్తూ కూడా చేయొచ్చా అంటే ఇవి ఫార్బిడెన్ థింగ్స్, ఇవి చేయరాదు. కామము, కోరికలు ధర్మపరమైన కోరికలు కోరుకోండి, ధర్మపరమైనటువంటి జీవితాన్ని గడపండి. కానీ ఈ యొక్క మొత్తము విశేషంలో మనం జీవితాన్ని అంతా కూడా ఈ ఇంద్రియ భోగ వస్తువులు, వాళ్ళకు ఒక కారు ఉంటే మనకి 10 కార్లు ఉన్నప్పుడు తెచ్చుకోండి, కానీ ధర్మపరంగా తెచ్చుకోండి అనేటువంటి విశేషంలో ఉంటూ మన జీవితంలో తినేటువంటి ప్రతి ఆహార ముద్దని కూడా భగవంతుడికి నైవేద్యం చేస్తూ, అయ్యా నువ్వు పెట్టింది నీవు రక్షిస్తేనే కానీ మేము బతికేటువంటిది లేదు, కాపాడువయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అని కోరికతో మనం జ్ఞానం పరమగుహ్యం మేయత్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణగదితం మయా. ఆత్మ యొక్క పరమాత్మ యొక్క జ్ఞానము మిక్కిలి గుహ్యము అంటే రహస్యమయము. మరి ఇటువంటి రహస్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన సఖ్యభక్తుడు అర్జునుడు కాబట్టి. ఈ యొక్క ఇంద్రియం అంటే శ్రీకృష్ణుడు ఇంకా ఇదంతా నీ చేతిలో లేదు, నీవు చేయవలసిన ధర్మాన్ని నువ్వు నిర్వహించు అని ఈ యొక్క ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియ భోగ వస్తువుల గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అదే విధంగా గాయత్రి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు స్లైడ్ షేర్ చేస్తున్నారా నేను చేయనా అమ్మా? నేను చేస్తున్నాను మాతాజీ. మీకు కనిపిస్తుంది స్లైడ్ చూడండి ఒకసారి. అన్నీ పెట్టాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా మాతాజీ మీకు? హరే కృష్ణ. కనిపించట్లేదమ్మా. కనిపిస్తుందండి. ఎవరికి కనిపించట్లేదు? కనిపిస్తుందా లలిత మాతాజీ? హరే కృష్ణ. కనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీకు స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి కనిపించట్లేదు. అమ్మా గాయత్రి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. మాతాజీ నెక్స్ట్ లాస్ట్ మాతాజీ గీతా పాఠం. That slide. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే నిగశ్యామం పీతకం శ్రీవత్సాంకం కౌస్తువోర్ భాసితాంగం. ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ భూతాన ఆదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభ. సకల భూతాలకు ఆది అయినటువంటి వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. సకల భూతాలకు సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే. సమస్తమైనటువంటి భూతములు అంటే ప్రాణులకు ఆతమైనటువంటి వాడు, భూభారాన్ని వహించేటువంటి వాడు, అనేక రూపాలతో ప్రకాశించేటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తన చైతన్య సహిత కర్మలను ఆచరించడం ద్వారా జయింప శక్యము కాని కామమును మనం జయించవచ్చును అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ప్రీత్యర్థం మనం చేసేటువంటి కృష్ణ చైతన్య సహిత కర్మలు అంటే ధర్మాన్ని పాటిస్తూ మనం చేసేటువంటి కర్మలు, దాంతో మనము మన బుద్ధిని జ్ఞానాన్ని
మాతాజీ హరే కృష్ణ. మాతాజీ భవానీ మాతాజీ హరే కృష్ణ. మనం చేసేటువంటి మనోనిగ్రహము చాలా. మాతాజీ హరే కృష్ణ. భవానీ మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ హరే కృష్ణ. వినిపించట్లేదు. హరే కృష్ణ. లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్లీజ్ సే హరే కృష్ణ. లేదు మాతాజీ. హరే కృష్ణ. ఓన్లీ లిప్ మూమెంట్ కనిపిస్తుందండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ పర్ఫెక్ట్. హరే కృష్ణ. కంటిన్యూ ప్లీజ్. కంటిన్యూ. థ్యాంక్ యూ. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం. ఎలా ఉన్నాడు శ్రీకృష్ణుడు? శంఖం చక్రం గదం దోయం ఛాయాయాం పారిజాతస్య. ఇటువంటి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి, శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ చక్కటి మాటలు ఈ చాప్టర్ లో, ఈ యోగంలో, ఈ యోగం పేరు కర్మయోగము. ఈ కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రియ ఇంద్రియములన్నీ కర్మేంద్రియములు. భవానీ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ భవానీ మాతాజీ హరే కృష్ణ. మనం జ్ఞానం సంపాదించుకునేటువంటి హరే కృష్ణ. హరే కృష్ణ. వినపడటం లేదు మాతాజీ. బ్రేక్ అవుతోంది. హరే కృష్ణ. లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ పర్ఫెక్ట్ మాతాజీ. ప్లీజ్ కంటిన్యూ. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన మహాబాహో. మాతాజీ హరే కృష్ణ. దురాసదం. మాతాజీ శశంఖ చక్రం. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. భవానీ మాతాజీ వినిపిస్తున్నానా నేను మీకు? హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. భవానీ మాతాజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ. మళ్ళీ వి లాస్ట్ మాతాజీ. మళ్ళీ ఒకసారి హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తున్నానా? హరే లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఎస్ మాతాజీ. మాతాజీ మళ్ళీ వినిపించట్లేదు. భవానీ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ వీడియో ఆఫ్ చేశాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ హరే కృష్ణ. ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. హరే కృష్ణ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహే శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహుబలి ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి మనసును, బుద్ధిని నీకు ప్రాప్తించాను. ఈ యొక్క మనసును, బుద్ధిని ఆత్మ అతీతమని తెలుసుకుని మానవుడు అత్యున్నతమైన కృష్ణ చైతన్యంతో, అదే ఇక్కడ చెప్పబడింది ఈ స్లైడ్ లో, ఈ చిత్రంలో, భగవంతుని కృష్ణ చైతన్యంతో మనం చేసేటువంటి నియత కర్మలు గాని సకర్మలు గాని మెచ్చబడతాయి. మనసును నిజలించుకుని ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుని మనందరం కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి ఇస్కాన్ బెంగళూరు వారి యొక్క చక్కటి విశేషంతో మనం ఈ కార్యక్రమాన్ని అనుగ్రహించారు. ఆధ్యాత్మిక బలాన్ని సంపాదించుకొని ఆనపశక్యము గాని కామమును
శత్రువును మనము జయించవలెను. ఇదే మన యొక్క దాని ఏమంటారు శాశ్వతమైనటువంటి సద్గతికి ప్రాప్తించేటువంటి చక్కటి విశేషము అని చెప్తున్నారు. ఈ భగవద్గీత యందలి తృతీయ అధ్యాయము మానవుడు నిర్గుణమైన శూన్యమును పరమార్థముగా గ్రహించక తాను దేవాది దేవునకు శాశ్వత సేవకుడునని తెలుసుకొని చివరకు కృష్ణ చైతన్యమును అవలంబించాలని ఈ యొక్క యోగంలో ఈ చాప్టర్లో చెప్పబడినాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి శ్లోకములు ఇందాక మీకు స్లైడ్స్ లో చూపించినట్టు సందిగ్ధత, కొంచెం క్లారిటీ కావాలని అర్జునుడు అడగడం, అర్జునుడు అడిగిన దాని మీద 6, 3, తర్వాత 7, 8, 9, 13, 21, 27, 30 సత్వరజస్తమో గుణముల గురించి, తర్వాత తదుపరి నామజప మహిమ. ఈ చాప్టర్ లో మెయిన్ ఏంటంటే నామజపము. ఈ నామజపాన్ని మీరు ఎంతవరకు మీరు చేయగలిగితే అది ఒక మహాయజ్ఞము. భగవంతుడికి ఆహారం సమర్పించి మనము ఆహారాన్ని భుజించాలి, నామజపం చేయాలి. కర్మలు దేవుడు వేదం ప్రకారం ఏదైతే మనకు చెప్తారో ఆ ధర్మమును నిర్వర్తిస్తూ కర్మలని మనం ఆచరించాలి. మన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. తదుపరి మనము జయింపశక్యము కాని కోరికలను కూడా మనం ఈ విధంగా జయించవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. దీని యొక్క ఈ గీతా పాఠం చాప్టర్ మొత్తం సారాంశం, దీని యొక్క కర్మయోగం యొక్క సారాంశం ఏంటంటే ప్రతిదీ మనము వేద విదితమైనటువంటి వేద నియతమైనటువంటి కర్మలను ఆచరించవలెను. ఇందుకు వేరే మార్గమే లేదు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును అని అన్నమాచార్య కూడా అన్నారు. కాబట్టి మనం మానవులను సేవించటం మాని శ్రీకృష్ణ పరమాత్ముని సేవించాలి. ఆ శ్రీకృష్ణుడే మనకు పరమావధిని కల్పించేటువంటి మహాపురుషుడు, పురాణ పురుషుడు, పుణ్య పురుషుడు, పరమ పురుషుడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భక్తులు ఎవరైనా వారికి సందేహములు కానీ యాడపాన్స్, వాళ్ళు ఏమన్నా వాల్యూ అడిషన్ చేయదలుచుకున్నా కూడా దయచేసి వారి యొక్క అభిప్రాయాలు చెప్పగలరు. వారి యొక్క అనుమానాలు సందేహాలు ఉంటే చెప్పగలరు. హరే కృష్ణ మాతాజీ. రామ్ గారు చెప్పండి. మాతాజీ ఇందాక పంచేంద్రియాలు చెప్పారు కదా, పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అయ్యి ఒకసారి మళ్ళీ చెప్తారా వాటి గురించి ఒకసారి? తప్పకుండా, చక్కటి ప్రశ్న అడిగారు. ఇంద్రియములు అంటే ఇంద్రం ఆత్మతస్య సాధనం ఇంద్రియం అంటే ఏంటంటే మన యొక్క ఆత్మని సాధించడానికంటే దాని యొక్క జ్ఞానాన్ని మనం సంపార్జించుకుని ఈ యొక్క ఇంద్రియములు 5 ఇంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే బుద్ధి ఇంద్రియములు. ఇవి 1, 2, 3, 4, 5. 1 నాలుక అంటే దీన్నే మనం రసన ఇంద్రియము అంటాం. మనం ఉపనిషత్తుల్లో చెప్పింది రసన. ఇది స్పర్శ ఇంద్రియము, చెయ్యి. ఇది చెవి, స్తోత్ర ఇంద్రియము. ఇది నాసికము, చక్షువు, ఇది కన్ను. చక్షువు, స్తోత్ర, గ్రహణ, రసన, స్పర్శ. ఈ పంచ ఇంద్రియములని మన జ్ఞానేంద్రియములు, బుద్ధి ఇంద్రియములు అంటాం. ఇవి కాకుండా మనకి కర్మలను ఆచరించేటువంటి ఇంద్రియాలు ఇంకొక 5 ఉన్నాయి. ఈ 5 మనం జ్ఞానమును బుద్ధిని పెంచేటువంటి ఇంద్రియములు. వీటిని మనం ఉపయోగించే విధంగా ఉపయోగించవచ్చు. మన జీవితాన్ని నరకప్రాయం చేసుకునేటట్టు కూడా వినియోగించవచ్చు. అబద్ధం చెప్పవచ్చు ఈ నాలుకతో, ఈ చేత్తో తప్పు పనులు చేయవచ్చు, ఈ చెవుతో చెడు మాటలు వినవచ్చు, ఈ ముక్కుతో మనం చెడు వాసనలు, చెడు కార్యక్రమాలు చూడవచ్చు, చేయవచ్చు. ఇది సర్వేంద్రియాణం నయనం ప్రధానమని కన్నుతో చేసేటువంటి పనులు సాక్షి. కాబట్టి ఈ ఇంద్రియములని కంట్రోల్ చేసి ఈ యొక్క ఇదే ఇక్కడి నుంచి బుద్ధి, మన మనస్సు, జీవాత్మ. ఇది కాకుండా మనకి కర్మేంద్రియములు 5 ఉన్నాయి. ఎవరైనా కూడా ఇంద్రియములు ఎన్ని అంటే పంచేంద్రియములు అంటాం, 5. కానీ కర్మేంద్రియములు 5. అవి వాక్కు ఇంద్రియము, పాణి ఇంద్రియము, పాద ఇంద్రియము, పాయు ఇంద్రియము, ఉపస్థ. వాక్కు అంటే మాట, పాణి అంటే చేతులు,
పాద ఇంద్రియములు అంటే ఫీట్ పాదములు, పాయు ఇంద్రియము అంటే యానస్ అండ్ రెక్టమ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్, ఇంకొకటి ఉపాస్త ఇంద్రియములు అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఈ 5 ఉన్నటువంటి ఇంద్రియములు కర్మేంద్రియములు అంటే యాక్షన్ చేసేటువంటివి, జీవితంలో మనకు కార్యక్రమాలు నిర్వహించేటువంటివి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క నిగ్రహం చేయడానికే ఉభయ ఇంద్రియ అని పేరు. దీనికి ఈ మనసుకి ఉభయ ఇంద్రియ అని పేరు. వీటన్నిటినీ కంట్రోల్ చేసేది మన మనసు, ఈ మనసును కంట్రోల్ చేసేది మన బుద్ధి. ఈ బుద్ధిని ఎవరిచ్చారు మనకి? ఇందాక ఒక భక్తురాలు అన్నట్టు మనం అంతా భగవంతుడు కాదు, మనకి ఈ బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధిని ఉపయోగించుకుని ఈ మనసుతో మనం ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటూ మన జీవితాన్ని గడిపితేనే ఈ జీవాత్మకి ముక్తి కలుగుతుంది. అది ఇక్కడ చెప్పబడింది. ఎనీ మోర్ డౌట్స్? ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ తల్లి. లలిత గారు చెప్పండి. కర్మయోగ సాధనకి మార్గం ఏంటి మాతాజీ? కర్మయోగ సాధనకి మార్గము ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం ఎలా ఎలా అంటే అది ఎలా సాధించాలి, ఎలా చేయాలి కర్మయోగ సాధన అని? మంచి ప్రశ్న అడిగారమ్మా, ఉత్తమం. లలిత గారు, కర్మయోగ సాధనకి మార్గము ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహమునకు మార్గము నామజపము, నామజపమునకు మార్గము శ్రీకృష్ణ చైతన్యము. శ్రీకృష్ణుడు యందు చైతన్యముతో శ్రీకృష్ణ పరమాత్ముని నమ్ముకుని, ఇందాక అందుకే అన్న దేవాది దేవ శ్రీవాసుదేవ, వాసుదేవ గోవింద అచ్యుత జనార్దన హృషికేశ మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆ నామజపంతో మీరు ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు. మీకు ఆటోమేటిక్గా మీకు ఆ కంట్రోల్ అనేటువంటిది మీ యొక్క జీవితంలో అలవడుతుంది. కృష్ణ అంటే ఆ చైతన్యంతో మనము చేసే తప్ప ఒప్ప అనేటువంటి ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి నామజపము, ఇంద్రియ నిగ్రహము, ధర్మ ప్రవర్తన ఇవన్నీ కూడా శ్రీకృష్ణ చైతన్యంతోనే కలుగుతాయి. కాబట్టి ఈ భగవద్గీత పారాయణం వల్ల కర్మయోగ విశేషంలో మీ యొక్క కర్మలను సకర్మలుగా చేసుకోండి, వాటిని దుష్కర్మలుగా జీవితంలో ఇబ్బంది పడకండి అని చెప్తున్నాం. ఎందుకంటే మార్కండేయుడు చరిత్ర అందరికీ తెలిసిందే. చిన్న పిల్లవాడు, అతని ఆయుర్దాయం అయిపోయిన తర్వాత అతను తన ఆయుర్దాయాన్ని ఎలా పెంచుకున్నాడు? కేవలము భక్తితో పెంచుకున్నాడు. ఆ భక్తి అనేటువంటిదే నామజపం వల్ల కలుగుతుంది. కాబట్టి మీరు నామజపంతో భక్తి అనే మార్గంలో వెడితే 100% చైతన్యం కలిగి ఇంద్రియ నిగ్రహంతో కర్మయోగ సాధన జరుగుతుంది. ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్? మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలమ్మా. ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్? నిన్న మనం ఒకటి అనుకున్నాం, శ్రీకృష్ణుడు మనం చేసే పనులలో మంచి పనిని ఉంచుకుని మిగతా పనులని మనం ఒక అలవాటు ఏదైనా మనం మానుకుంటాం. కృష్ణుడు ఎవరైనా కూడా లేదా కృష్ణుడి పేరు చెప్పడము, కృష్ణుడి శ్లోకం చెప్పడము, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వనజాని శ్లోకం చెప్పండి మాతాజీ. చెప్పండి అమ్మా, చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవ సుతం దేవ కంసచారదవడం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ధన్యవాదాలు భావాని మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. ఎవరమ్మా? ధన్యవాదాలమ్మా, చాలా బాగా చెప్పారు. మీ మనవడా మనవరాలా? మనవరాలు మేడం. ఏం పేరు చెప్పినాను? దృశ్య. ఓకే, వెరీ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే ఈ కర్మయోగంలో తులసి వైష్ణవి చెప్పండి. తులసి వైష్ణవి
తులసి వైష్ణవి. ఓకే. మై సర్వాణి కర్మాణి అన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. నన్ను గురించి సంపూర్ణ జ్ఞానము కలవాడై లాభమునందు కోరిక లేనివాడవై మమకారహీనుడవై నీ కర్మలనన్నిటినీ నాకు సమర్పించి అలసత్వం విడిచి యుద్ధము చెయ్యి. ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి విషాదము, ఇప్పుడు ఉన్నటువంటి డౌట్ ని ఈ శ్లోకం 30వ శ్లోకంలో శ్రీకృష్ణుడు క్లాస్ చేశారు. ఏమని? నన్ను గురించి సంపూర్ణ జ్ఞానం కలవాడివై లాభమునందు కోరిక లేనివాడవై మమకారహీనుడవై అంటే ఎట్టి అటాచ్మెంట్ కర్మలనన్నిటినీ నాకు సమర్పించి అలసత్వం విడిచి నీవు ఈ యొక్క యుద్ధము చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క యోగంలో చాప్టర్లో మనం సాధించింది, నేర్చుకుంది, అవగాహన చేసుకుంది, కర్మను ఆచరించాలి, ధర్మమును పాటించాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, తుదకు మనం యొక్క జీవితాన్ని శ్రీకృష్ణుడికి అంకితము చేయవలెను. అంటే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి. శ్రీవాణి గారు చెప్పండి. యాగభోక్త శ్రీకృష్ణుడి యొక్క మరొక పేరమ్మా. కరెక్ట్. యాగభోక్త. కరెక్ట్ కరెక్ట్. యజ్ఞ ఫలములను స్వీకరించేవాడు. ప్రథమంగా స్వీకరించేది, తుదకు స్వీకరించేది కూడా యజ్ఞభోక్తుడు కేవలము శ్రీకృష్ణుడే. అందుకే మనం అందరం కూడా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాం. కాబట్టి శ్రీవాణి గారు, ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన యజ్ఞో యజ్ఞ ప్రతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞ భృజ్యజ్ఞ కృజ్యజ్ఞి యజ్ఞ భృజ్యజ్ఞ సాధన. యజ్ఞము చేయించేది ఆయనే, యజ్ఞ భోక్త ఆయనే. మీరు అన్నట్టు యాగభోక్త అన్నారు, యజ్ఞభోక్త కూడా ఆయనే. కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణుడి నామాన్ని మనం తలుచుకునే అదృష్టాన్ని మనకి ఇస్కాన్ మంగళూరు వారు కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. రామ్ గారు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇందాక 41వ శ్లోకంలో దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని చెప్పారు కదా. వీటన్నిటిని కంట్రోల్ చేసేది బుద్ధే కదా, కానీ బుద్ధి కంటే ఆత్మ ఎలా గొప్పది మాతాజీ? బుద్ధి కంటే ఆత్మ ఎలా గొప్పదంటే, ఇప్పుడు ద్రవ్యము కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ ఉత్తమము. అంటే ఆత్మని ఉత్తమము అంటే ఆత్మ యొక్క సాధనకి, ఆత్మ యొక్క ముక్తికి ఇవన్నీ పరికరాలు. ఆత్మ మెయిన్, అల్టిమేట్ ఇస్ ఆత్మ. ఆ ఆత్మని పరిరక్షించుకోవడానికి ఇందాక ఒక భక్తురాలు అన్నట్టు ఒక షీల్డ్ ఈ బుద్ధి మనస్సుని మనం సాధించుకుని ఇంద్రియ నిగ్రహంతో ఉంటే ఆత్మని పరిరక్షించుకోగలం. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైనది అది, అన్నిటికంటే తక్కువ ఉన్నది ఇంద్రియములను, ఇంద్రియముల కంటే తక్కువైంది వాటికి స్థిరమైనటువంటి ద్రవ్యము అని. ఇంద్రియాని పరాణ్యాహు 42వ శ్లోకం. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే అన్నిటికంటే అల్టిమేట్ అది బుద్ధి, అన్నిటికంటే అల్టిమేట్. బట్ బుద్ధి దేనికి? ఆత్మ యొక్క విముక్తికి, ఆత్మ యొక్క ముక్తి కోసమని బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించిన తర్వాత దేన్ని సాధించడానికి? ఆత్మ సాధన కోసము, ఆత్మ యొక్క ముక్తి కోసము అని దాని పరమార్థం తండ్రి. అంటే ఆత్మను కాపాడుకోవడం కోసం బుద్ధిని ఉపయోగించాలి, అంతే కదా మాతాజీ? ఆత్మ యొక్క విముక్తి కొరకు, సద్గతి కొరకు. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. ఆత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతం. నిన్న మనం చెప్పుకున్నాం, దేహినోస్మిన్ యథా దేహే. మన యొక్క ఆత్మ ఈ బాడీ విడుస్తుంది, ఇంకో బాడీలోకి వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ విడిచి ఇంకో డ్రెస్ వేసుకున్నట్టే అని చెప్పుకున్నాం. ఆ యొక్క పిక్చర్ కూడా చూసాం మనం. కాబట్టి ఆత్మకి ఒక మంచి వస్త్రం ఇస్తామా, ఒక చెడు వస్త్రం ఇస్తామా, మంచి లోకం ఇస్తామా, ఇదే లోకంలో ఉంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. అది ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ చేయాలనేది దీని తత్వం ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదములమ్మా. పద్మశ్రీ గారు. ఓకే, ఎనీ మోర్ డౌట్? శ్రీవాణి గారు. ఓకే,
కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ఈ నిమిషంతో కొంచెం ముగించుకుని శ్రీకృష్ణుడి ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. శ్రీకృష్ణుడి యొక్క ధ్యానం అంటే ఏముంది? కృష్ణ పరమాత్మ నామములు. ఆ యొక్క నామంలో విశిష్టమైన నామం వనమాలి గదీశాంగి శంఖి చక్రీ చనందకి శ్రీమన్ నారాయణోర్ విష్ణుర్ వాసుదేవో భిరక్షతు. అంటే తండ్రి, వనమాలి, గద, శంఖ, చక్రము. శ్రీవాణి గారు చెప్పండి. శ్రీవాణి గారు చెప్పండి. మాతాజీ. శ్రీవాణి గారు చెప్పండి. హలో శ్రీవాణి గారు. మాతాజీ చెప్పండి అమ్మా. ఒక పద్యం చెప్దామని. చెప్పండి అమ్మా. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడుడే తలవడ వేగరాడే. ధన్యవాదములు. చక్కగా ఉందమ్మా, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదం మాతాజీ. గజేంద్ర మోక్షం అండి ఇది. గజేంద్ర మోక్షం, గజేంద్ర మోక్షం నుండి. అవునవునవును, గజేంద్ర మోక్షం భాగవతంలోంచిది. కరెక్ట్. అయితే ఈ కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడి నామాన్ని తలుస్తూ ఆయన యొక్క కీర్తిని కీర్తించుకుంటూ విష్ణుదేవుని యొక్క మహామహిమాన్వితమైనటువంటి అవతార లీలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి లీల అవతారంలో భగవద్గీత అనేటువంటి ఉద్గ్రంథము శాస్త్రాన్ని మనం పఠించాము. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మనము నెక్స్ట్ చాప్టర్, అంటే ఈ కర్మయోగం తర్వాత ఉన్నటువంటి జ్ఞానయోగం. ఫస్ట్ది సాంఖ్యయోగం, సెకండ్ కర్మయోగం. ఇవాళ ఫస్ట్ది అయితే అర్జున విషాద యోగం, అది పక్కన పెట్టండి. ఇంపార్టెంట్ యోగాలు స్టార్ట్ అయింది. కృష్ణుడు మాట్లాడుతున్నది సెకండ్ యోగం నుంచి, సాంఖ్యయోగము, కర్మయోగము. రేపు జ్ఞాన యోగంతో మనందరం కూడా ఆ యొక్క కృష్ణుడి నామాన్ని జపించటానికి, కానీ నిరంతరం నామజపం మర్చిపోకండి. కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తూనే, ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూనే ఉండండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. అమ్మ అపర్ణ గారు చెప్పండి.